హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఇవాళ మనము వెడ్డింగ్ స్పెషల్ కింద ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది క్లయింట్స్ వస్తున్నారు, బ్రైడ్స్ అండ్ గ్రూమ్స్. ఎలా ఉండాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి స్కిన్ కి టు హ్యావ్ వెరీ నైస్ పిక్చర్స్. వాళ్ళ పెళ్లికి సంబంధించిన వీడియోస్ లో కానివ్వండి, ఫొటోస్ లో కానివ్వండి, బాగా పడాలి అంటే ఎలాంటి స్కిన్ కేర్ తీసుకోవాలి అని ఒకటైతే, సో మెనీ ఫంక్షన్స్ ఆర్ లైన్డ్ అప్ లైక్ వి నో సంగీత్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, హల్దీ, మెహందీ, సో మెనీ ఫంక్షన్స్ ఆర్ దేర్. దే వాంట్ టు హ్యావ్ ఎ రిచ్ గ్లోయీ స్కిన్. సరే, మరి ఎలాంటి కేర్ తీసుకోవాలో ఇవాళ మనము డిస్కస్ చేద్దాం. అన్నిటికంటే ప్రధానంగా హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిన్ కి. సో అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, వాటర్ కంటెంట్ బాగా ఇంప్రూవ్ చేయండి. నార్మల్ వాటర్ కావచ్చు, డిటాక్స్ వాటర్. 1 slice of cucumber, 1 slice of orange, you put it in the water, soak it overnight and fill that water into a water bottle. Wherever you go for shopping, you carry this water and keep drinking it. So hydrate yourself very well. ఎలాంటి ఫుడ్స్ తినాలి? బయటికి షాపింగ్ కి వెళ్తాం, ఏదో ఒక రెస్టారెంట్ లో తినేస్తాం. బెటర్ అవాయిడ్ దాట్ అండ్ హ్యావ్ హోమ్ ఫుడ్ అండ్ ఈట్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్. సీజనల్ ఫ్రూట్స్ బాగా తీసుకోండి. ఫ్రూట్ జ్యూస్ డైలీ తాగండి. అపార్ట్ ఫ్రమ్ దాట్, నట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గుడ్ స్కిన్ కేర్. సో బాదాం, పిస్తా, వాల్నట్, ఇవన్నీ వీటిలో రిచ్ ఇన్ ఒమేగా 3 ఉండటం వల్ల స్కిన్ హైడ్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాంగ్ విత్ దట్ డేట్స్ మిక్స్ చేసి తీసుకుంటే ఐరన్ కంటెంట్ ఆఫ్ ద బాడీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ రెగ్యులర్ గా తీసుకునే ప్రయత్నం చేయండి. దెన్ ఏమి రాసుకోవాలి? 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. One is moisturizer, the other one is sunscreen. Moisturizer ఎలాంటిది వాడాలి? So here we can differentiate between oily skin and dry skin. Oily skin కి lotion based moisturizers are good. For dry skin, ceramide cream based moisturizers are very good. So moisturizer morning ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, నైట్ ఒకసారి, 3 times a day minimum అప్లై చేయండి. Before that, cleanse your skin properly and use sunscreen properly. సన్ స్క్రీన్ కూడా బయట తిరిగేటప్పుడు ఎవ్రీ 3 hours కి కంపల్సరీ రిపీట్ చేసేటట్టుగా చూసుకోండి. అగైన్ ఇన్ ద సన్ స్క్రీన్స్ ఆల్సో బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటాం. అంటే విజిబుల్ లైట్, యూవీ లైట్, బ్లూ లైట్, ఇన్ఫ్రారెడ్ రేస్, వీటన్నిటికీ కూడా ప్రొటెక్షన్ ఉండేలాంటి ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ చూస్ చేసుకుంటే ట్యానింగ్ ని తగ్గించుకోవచ్చు. సరే, ఆల్రెడీ ట్యాన్ అయిపోయారు, వాట్ టు డూ? ఎస్, కొంచెం మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. బికాస్ అర్లీగా స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ విల్ బి గ్రేట్. బట్ వెరీ లెస్ లిమిటెడ్ టైం పీరియడ్ ఉందనుకోండి, 1 or 2 months గ్యాప్ ఇస్ దేర్, then we have to hurry up. Chemical peels are best in that matter. If the time permits, we can do laser also. Peels కూడా ఒక 3-4 peels తీసుకుంటే ట్యాన్ రిమూవ్ అయ్యి చూడటానికి బాగుంటుంది. చాలా మంది ఇవాళ రేపు సీరమ్స్ వాడుతూ ఉన్నారు. గ్లైకోలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, రెటినాల్ బేస్డ్ సీరమ్స్. ఇలాంటి యాక్టివ్స్ ఉన్న సీరమ్స్ ముందు నుండి అలవాటు ఉంటే పర్వాలేదు. ఫ్రెష్ గా బిఫోర్ మ్యారేజ్ స్టార్ట్ చేయకండి. దీనివల్ల స్కిన్ డ్రై అయ్యి మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. స్పెషలీ 1 week బిఫోర్ వెడ్డింగ్ బెటర్ యూ స్టాప్ ఆల్ యాక్టివ్స్ కంటైనింగ్ సీరమ్స్. బికాస్ డ్రైగా ఉన్న స్కిన్ మీద మేకప్ సరిగా ఫిట్ అవ్వదు. సో కాబట్టి కేర్ఫుల్ గా ఇలాంటివి అహెడ్ స్టాప్ చేసి మాయిశ్చరైజర్ బాగా రాసుకుంటూ స్కిన్ ని స్మూత్ గా ఉంచుకునే ప్రయత్నం చేయండి. Nowadays we are prescribing glutathione vitamin tablets along with the vitamin C to have a good glowing skin. Yes, they are definitely helpful. వాడుకోవచ్చు. కాకపోతే వాడినన్ని రోజులు బాగుంటుంది. తర్వాత కాస్త మనము వీక్లీ 3 days అట్లా మెయింటెనెన్స్ లాగా కూడా కొద్ది రోజులు కంటిన్యూ చేస్తే, అలాంగ్ విత్ ద ప్రొటెక్షన్ బై సన్ స్క్రీన్, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు మెయింటైన్ దట్ గ్లో ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ ద టైం. లాస్ట్ థింగ్, మేకప్. ఎంత మనము స్కిన్ ని మెయింటైన్ చేసిన ఫొటోస్ లో బాగా రావాలి అంటే అందరం మేకప్ వేసుకోక తప్పదు. సో మేకప్ మీరు జస్ట్ బిఫోర్ మ్యారేజ్ ట్రై చేయకండి. ప్రయర్ ఒక 2-3 weeks ముందే ఏ మేకప్ మీకు సెట్ అవుతుంది అన్నది ముందే ట్రై చేసుకోండి. అండ్ మేకప్ అప్లై చేసే ముందు రోజు కూడా ఇందాక మెన్షన్ చేసినట్టు యాక్టివ్స్, యాసిడ్స్, ఏహెచ్ఏ, బిహెచ్ఏ ఏమి వాడకుండా మాయిశ్చరైజర్ మాత్రమే అప్లై చేసుకొని నెక్స్ట్ డే మేకప్ ట్రై చేయండి. మీ స్కిన్ లోకి బ్లెండ్ అయ్యేటట్టుగా చూసుకున్న ప్రోడక్ట్ వాడుకోండి. సో దట్ ద సేమ్ థింగ్ యూ కెన్ అగైన్ రిపీట్ బిఫోర్ ద ఫంక్షన్ ఆల్సో. ఇక స్కిన్ పైన యాక్ని ఏమన్నా ఉన్నా, ఈ స్ట్రెస్ లెవెల్స్ కూడా యాక్ని బ్రేక్అవుట్స్ ఉన్నా, బాగా ట్యాన్ ఎక్కువగా ఉన్నా, మీరు మీ నియర్ బై మీకు తెలిసిన డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహాల మేరకు క్రీమ్స్ వాడుకోవడం కానీ, మెడికేషన్ తీసుకోవటం వల్ల కానీ కంట్రోల్ చేసుకొని స్కిన్ ని స్మూత్ గా, షైనీగా ఉంచుకోండి. సో దట్ యూ కెన్ ఎంజాయ్ యువర్ వెడ్డింగ్.